సాయిరాం నీదయ, సాయిరాం నీదయ, సాయిరాం నీదయ. సర్వాత్మక సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుని పాద పద్మములకు ప్రణమిలుతూ శ్రోతలైన సాయి స్వరూపులందరికీ నమస్కృతం. సాయి రామయని సాయి కృష్ణయని స్మరించగరండి, మాయను వదిలించగరండి. సాయి రామయని సాయి కృష్ణయని స్మరించగరండి, మాయను వదిలించగరండి. సత్య సాయి బోధామృతమిలలో సాధన చేయగరండి. సత్య సాయి బోధామృతమిలలో సాధన చేయగరండి. నిత్య జీవితానందమునందగ సత్య సాయిని వేడండి. సాయి రామయని సాయి కృష్ణయని స్మరించగరండి, మాయను వదిలించగరండి. అంతా నీవని అంతేవాసిక స్వాంతమందున నమ్మండి. శాంత చిత్తముత సమస్త కర్మలు భ్రాంతి వీడగా చేయండి. సాయి రామయని సాయి కృష్ణయని స్మరించగరండి, మాయను వదిలించగరండి. దేహ భ్రాంతిని వీడుచుమదిలో సందేహములను వీడండి. ఆత్మభావనతో అందరితోనూ ఆత్మానందము పొందండి. సాయి రామయని సాయి కృష్ణయని స్మరించగరండి. సత్య సాయి సేవా సంస్థలలో నిత్య సత్యమును తెలియండి. సేవ వినా సంయోగము లేదను సాయి సూత్రమును పొందండి. సాయి రామయని సాయి కృష్ణయని స్మరించగరండి, మాయను వదిలించగరండి. ఐక్యత ప్రేమయు సమాజమందున ఐక్యము చేయగరండి. ఐక్యత ప్రేమయు సమాజమందున ఐక్యము చేయగరండి. జీవ బ్రహ్మైక్య జీవనమే మన జీవిత లక్ష్యము. సాయి రామయని సాయి కృష్ణయని స్మరించగరండి, వదిలించగరండి. సాయిరాం. సమాధానాలు బాగానే చెప్పారు. ఇంకా అవగాహనకు 2 మాటలు చెప్తాను. బ్రహ్మ విద్యకు అర్హతలు ఏంటి అంటే అందరూ అర్హులే, కానీ బ్రహ్మ విద్యాభిలాష, నిరంతర బ్రహ్మ భావన, భక్తి జ్ఞాన వైరాగ్యాది గుణములు, సమాధి షట్క సంపత్తి ఇవన్నీ ఉండాలండి. అందరికీ అర్హత ఏమన్నారు, ఇవి సంపాదించాలి. ఇవి సంపాదిస్తే అందరూ అర్హులే. తర్వాత ఆత్మ విద్యకు స్త్రీ పురుష భేదం ఉందంటే లేదన్నారు, బాగానే ఉంది. అయితే పవిత్ర హృదయము, స్వధర్మానుష్ఠానము ఉండాలి. ఇవి ఉంటే అందరూ అర్హులే. అట్లానే బ్రహ్మజ్ఞాన లక్షణాలు లేనివాడు మోక్షాన్ని ఎలా పొందాలి అంటే నియమనిష్టలతో శాస్త్రాన్ని అభ్యసించాలి. మొట్టమొదట నియమనిష్టలతో శాస్త్రాన్ని అభ్యసించాలి. తర్వాత శాస్త్ర విహిత కర్మలను చేయాలి, అడ్డగోలుగా పనులు చేయకూడదు. తదుపరి మోక్షం కొరకు ప్రయత్నించాలి. ఈ క్రమం అన్నమాట. బాగుంది. తర్వాత ఈ తత్వాన్ని బాగానే చెప్పారు. ఎట్టి కర్మలు శాస్త్ర విహిత కర్మలు అనేదానికి బ్రహ్మజ్ఞాన వికాసానికి తోడ్పడే కర్మలన్నీ శాస్త్ర విహిత కర్మలే అని అన్నారు స్వామి. బ్రహ్మజ్ఞాన వికాసానికి తోడ్పడేటువంటి కర్మలన్నీ కూడా శాస్త్ర కర్మలే అని అన్నారు. ఇదండి. తర్వాత ఒక ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు రెడీగా లేనప్పుడు
ఒకసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు. ఎక్కువ పిలవకండి. అది సభా నియమం కాదు. ఇంకెవరైనా చెప్పగలరా అని అనండి. అంటే చెప్పగలిగిన వాళ్ళు చెప్తారు. అదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్వామివారు ప్రసాదించినటువంటి ధర్మవాహిని 9, 10 ప్రకరణాలు అయిపోయింది. ఇప్పుడు 11, 12 ప్రకరణాలు. మొత్తం ఉన్నాయి 13 ప్రకరణాలున్నాయి. నెక్స్ట్ ఆదివారము 13వ ప్రకరణం చెప్పుకొని, ఈ 13 ప్రకరణాల్లో ఉన్నటువంటి హైలైట్స్‌ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. నెక్స్ట్ ఆదివారం. తర్వాత ఈ 11వ ప్రకరణంలో ఏం చెప్పారంటే స్వామి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకే ఒక సత్యాన్ని తెలిసిన మహానుభావులు ఎన్నో రకాలుగా అవగాహన నిమిత్తం చెప్పారు. ధర్మకర్మలను అనుసరించి యుగములు ఏర్పడినవి. హిందూ ధర్మంలో ఆధ్యాత్మిక ధర్మకర్తలను అనుసరించి అప్పుడు 4 యుగాలు అన్నారు. ఇప్పుడు హిందూ ధర్మంలో ఆధ్యాత్మిక ఈ యొక్క ధర్మ కార్యాలను అనుసరించి 3 యుగాలున్నాయి అన్నారు. ఏంటంటే ఒకటి వైదిక యుగము, ఉపనిషద్ యుగము, పౌరాణిక యుగము. 3 యుగాలు. వైదిక యుగము అంటే సంహితలు, బ్రాహ్మణములు, అరణ్యకములు, ఇవన్నీ కూడా సంహితలు, బ్రాహ్మణములు, అరణ్యకములు, కర్మకాండము, కర్మను ప్రతిపాదించేది. ఈ కర్మ ప్రతిపాదించేప్పుడు యజ్ఞాలు అవి చేస్తున్నటువంటి వైదిక యుగం అన్నారు. ఉపనిషత్ యుగంలో వచ్చేటప్పటికి జ్ఞానకాండ, నిర్గుణ బ్రహ్మోపాసన ఎక్కువ ప్రచారం జరిగింది. మరి అది అందుకోలేని వాళ్ళు ఏం చేయాలి అంటే, పౌరాణిక యుగంలో భక్తి ప్రతిపాదనతో, సగలోపాసనతో ఎన్నో పురాణాలు వెలిసాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక తత్వము భారతీయ సంస్కృతిలో ఎట్లా విస్తృతి జరిగింది అనేటువంటి విషయం స్వామి చెప్తున్నారు. వేద మంత్రాల్లో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, రుద్రుడు మొదలైన దేవతలు స్తోత్రాలు ఉన్నాయండి. ప్రాచీన ఆర్యులు ఈ మంత్రాల్లో యజ్ఞయాగాదులు చేసి వారి కోరికలు తీర్చుకునేవారు. అయితే పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఎప్పుడు కూడా ఒక్కడే. అందుకని ఆయన అద్వితీయుడు, రెండోవాడు కాదు, రెండోది లేదు. మరి పరమాత్మ ఒక్కడే అద్వితీయుడుగా ఉండి అనేక దేవతా నామములతో వ్యక్తమవుతున్నట్లు సూత్రముల వల్ల గ్రహిస్తాం. అంటే ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, రుద్రుడు ఇవన్నీ ఎన్ని పేర్లున్నా అన్ని ఒకే ఒక దైవానికి సంబంధించింది. అయితే ఆయా పనులు పట్టి ఆ పేర్లు అలా పెట్టారు. ఇది ఋగ్వేద మంత్రాల్లో ఉందండి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతురిస్వాన మాహు. అగ్నిం యమం మాతరిస్వాన మాహు అని. అంటే ఈ తత్వదర్శనులు అంటే పండితులు వాళ్లే, విప్రులు వాళ్లే. ఈ తత్వదర్శనులైన మహాత్ములు ఒకే సత్ పదార్థముకు పరబ్రహ్మమును యముడుగా, అగ్నిగా, మాతరిశ్వరుడుగా మొదలైనటువంటి వివిధ నామాలతో పేర్కొన్నారు. ఋగ్వేదంలో హిరణ్య గర్భుడు, ప్రజాపతి, విశ్వకర్మ, పురుషుడు ఈ పేర్లతో కూడా ఉన్నాయి. మరి దానికి ఉదాహరణగా హిరణ్య గర్భ సూక్తం ఉంది, పురుష సూక్తం ఉంది. వాటి యొక్క అర్థం తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుందండి. అందుకని ఈ దేవతలని
విష్ణువు గురించి చెప్తే అంతా విష్ణువే అని చెప్పారు. శివుడి గురించి చెప్తే అంతా శివుడే అని చెప్పారు. అంటే ఏంటి? ఉన్నది ఒకటే అని. ఆ తత్వాన్ని మళ్ళీ మర్చిపోకూడదని ఆ విధంగా ఎన్లైట్ చేశారు. సమస్త ఆరాధనలకు శ్రద్ధయే ప్రధానాంగము అన్నారు. ప్రాచీన ఆర్యుల యొక్క ప్రధాన అనుష్ఠానము ధర్మము, అదే యజ్ఞము. వారి యజ్ఞానుసారం అర్చనలు, వందనములు, నమస్కారములు మొదలైన భక్తి అంగములతో కూడి ఉంటాయి. అయితే వేద సంహితలో భక్తి అనే శబ్దం లేదండి. అంత స్పష్టంగా చెప్పలేదు. అని భక్తి అనే శబ్దం కనపడకపోయినా ఆ అర్థంతో సమానంగా ఇంకా శ్రేష్టంగా ఉండేటువంటి శ్రద్ధ అని అన్నారు. శ్రద్ధయాగ్ని సమిధంతే శ్రద్ధయో హోయతే హవి శ్రద్ధాం భగస్సమూర్ధని వచసా వేదయామసి అని మంత్రం ఉంది. అంటే శ్రద్ధ ద్వారానే యజ్ఞాన్ని ప్రజ్వలించాలి. శ్రద్ధ వలనే హవిర్భాగాలను ఆహుతులు ఇవ్వాలి. సమస్తముగా ఆరాధనకు కూడా ప్రధానమైనటువంటి శ్రద్ధను, అంటే అలాంటి శ్రద్ధను మేము స్తుతించుతున్నాము అని దీని యొక్క అర్థం ఉంది. అంటే వేదకాలంలో భక్తి తత్వం సహజంగా సరళంగా పరిశీలనకు అందుబాటులో ఉండేదండి అది అప్పుడు. కానీ ఇటీవల భక్తి ధర్మాలు జటిలమై క్రియలతో యజ్ఞయాగాదులతో పొందింది. అయ్యా నాకు ఇబ్బంది వచ్చింది అని ఎవరికైనా చెప్పుకుంటే హోమం చేద్దాంలే, యజ్ఞం చేద్దాంలే. యజ్ఞం అంటే నిజంగా ఎంతో ఖర్చుతో కూడినటువంటిది. అంతేగాని భక్తిగా ఉండు, నువ్వు భగవంతుని ఇలా స్తుతించుకో, నీ కష్టాలు పోతాయి అని అంటారు. మొట్టమొదట యజ్ఞం అని ప్రతిపాదించడం మొదలుపెట్టారనమాట. యజ్ఞమే మనకు ధర్మం అని, దానివల్లనే మానవులు సుఖ సంతోషాలు పొందుతారు అనేక అనేటువంటి విషయం ఆచారంలోకి వచ్చేసిందండి. ప్రధానమైన దేవత ఆరాధన మరుగైపోయి యజ్ఞంలో ఆ దేవతలను ఆరాధించడం, వాటి సంగతం కొంచెం లక్ష్యం చేసి స్వర్గ సుఖాలే ప్రధానమనే భావంతో యజ్ఞాలు చేస్తున్నారు. నీకు ఇది కావాలా, అయితే యజ్ఞం చేయి. అట్లా ఆ విధమైనటువంటి ప్రాసెస్ వచ్చింది. నామరూపాత్మైన దృశ్య ప్రపంచం నిత్యానిత్యమైనటువంటి బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. ఈ నామరూపమైనటువంటి దృశ్య ప్రపంచంలో నిత్యమై సత్యమైనటువంటి పరబ్రహ్మ ఒకడే ఉన్నాడు. ఇంతలో ఉపనిషద్ యుగం ప్రారంభమైంది. చైతన్య రహితమైన భౌతికవాదములు ఖండిస్తూ సాధకుని దృష్టి బాహ్య దృష్టి నుండి బాహ్య జగత్తును ఛేదించుకొని అంతర్దృష్టి వైపు కేంద్రీకృతం చేశారు. ఉపనిషత్తులు నామరూపాత్మకము దృశ్య ప్రపంచంలో నిత్యమైన ఒక సత్పదార్థం ఉందని, అదే పరబ్రహ్మమని, దానిని ఆ పరమేశ్వరుని జ్ఞానయోగం జిజ్ఞాసతో గ్రహించాలని వేదాంతాన్ని ప్రతిపాదించారు. అంతేకాకుండా వేదము స్వర్గ సుఖాలకు మోక్షాలకు సాధనం కూడా ఆధారమని, అంతకుముందు ఈ కర్మలు చేస్తే వేదంలో ఈ కర్మలే ఉన్నాయేమో అనుకునేవాడు. కాదయ్యా, ఈ వేదంలో సుఖం పొందటానికి ఈ యజ్ఞయాగాదులు, మోక్షాన్ని పొందటానికి బ్రహ్మ విద్య ఈ ఉపనిషత్తుల ద్వారా ఉంది అని ప్రచారం జరిగింది. పరమేశ్వరుడే జీవునికి గతి, సంపద, లోకము, పరమానందము అన్నారు. ఆ పరబ్రహ్మస్వరుడు పరమేశ్వరుడన్నా, భగవంతుడన్నా, దైవమన్నా, ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా, పరబ్రహ్మమన్నా అంతా ఒకటేనండి. ఇది మటుకు మర్చిపోవద్దు. కేవలం గ్రంథధారణ వల్ల, పాండిత్య ప్రకర్ష వలన పరమాత్మను పొందటానికి వీలు కాదన్నారు. సాధన అనుభవం వలన పరమాత్మను పొందాలి, సాధన చేయాలి. అయితే గ్రంథ ధారణ, పాండిత్యము
ఇవన్నీ కూడా వృధా అని కాదు. ఇవి ఎన్లైట్ చేస్తాయి పరికరాలు సాధనకు. వాటి సారాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఏషాస్య పరమాగతి, ఏషాస్య పరమా సంపత్, ఏషాస్య పరమో లోక, ఏషాస్య పరమానందం అన్నారు. అంటే పరమేశ్వరుడే ఈ జీవులకు పరమగతి, పరమ సంపద, పరమలోకం, పరమానందం. ఇవి బృహదారణ్యోపనిషత్తులో చెప్పారు. ఆ పరమాత్మ రసస్వరూపుడై తృప్తికి హేతువై రసస్వరూపుడు పరబ్రహ్మను పొంది జీవుడు ఆనందించాలి అని అన్నారు. ఎక్కడ పొందాలి? బయట ప్రపంచంలో కాదు, హృదయాకాశంలో పరమాత్మను ఉండి అన్నిటినీ చైతన్యం చేసి అందరినీ ఆనందింపచేస్తున్నాడు. అట్టి పరమాత్మను అంతర్ముఖంగా సాధనతో బహిర్ముఖమైనటువంటి వాసనలు క్షయింపజేసి ఈ బాహ్య ప్రపంచాన్ని లో ఈ మనస్సును దూరకుండా ఈ మనస్సును అంతర్ముఖంగా ఊర్ధ్వముఖంగా ఆ పరమాత్మ వైపు నడిపిస్తే హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు సాక్షాత్కరిస్తాడు. ఇదండి వేద సంహితలో నాటబడినటువంటి భక్తి విజయాలు ఉపనిషత్ గ్రంథములందు అంకురించింది. అది పురాణంలో శాఖోపశాఖలై విస్తరించి ఫలపుష్ప భరితముకు మహావృక్షాలుగా పరిణమించింది. అయితే ఏది భక్తి, ఎట్టిది భక్తి అన్నారు. స్వామి ప్రశ్న వేశారు. స్వామి ప్రశ్న వేసుకొని వారే సమాధానం చెప్పారు. ఏది భక్తి, ఎట్టిది భక్తి, ఇది చాలా అవసరం, అందరికీ అవసరమైంది. భక్తి భావాలు ఇట్టివన్నీ నిర్వహించడానికి వీల్లేదు. మరి ప్రశ్నోత్తరాల్లో కూడా చెప్పారు. అవి అనేకం. వాటిని నిర్మలము, కోమలము, ఉదారము, శాంతము, ప్రేమమయమైన హృదయము గల భక్త శ్రేష్ఠుడికి తెలుస్తుందయ్యా భక్తత్వము అన్నారు. అంటే భక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నిర్మలం అంటే పాపరహితము, పవిత్రత, కోమలము, సుకుమారంగా అంటే సత్వగుణ సంపత్తితో, ఉదారము, శాంతము, ఇవన్నీ సత్వగుణ సంపత్తికి. ప్రేమమయము, ఈ ప్రేమమయ్యేటువంటి హృదయం గల భక్తుడే శ్రేష్ఠుడు. వాడే ఇంకో భక్తుని తెలుసుకుంటాడు, మామూలు వాడు తెలుసుకోలేడు. అయితే భక్తుడికి భగవంతుడికి అవినాభావ సంబంధం ఉంది, విడదీయని సంబంధం ఉంది. భగవంతునికి భక్తులు ప్రాణము కన్నా ప్రియుడు, భక్తులకు భగవంతుడు ప్రాణము కన్నా ప్రియుడు. భక్తులు దయ, ఉదారత, ప్రేమ, సౌశీల్యము మొదలగు భగవద్గుణములు లోకమున ఆచరణ రూపంలో తెలియజేస్తారండి. ఈ భక్తి కలిగిన వాడు భక్తుడు అంటారు. ఆ భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ఈ భూమి మీద సంచరించాలి, సమాజంలో సంచరించాలి అని అంటే దయతో ఉండాలి, ఉదారతతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, సౌశీల్యంతో ఉండాలి, శీల ప్రధానము మొదలగు ఇవన్నీ భగవంతుని యొక్క లక్షణాలు. ఈ భగవంతుని లక్షణాలతో సంచరించాలండి. భగవంతుని ఆరాధించేటప్పుడు భగవంతుని లక్షణాలు మనం ఉండకపోతే భగవద్ అనుగ్రహం ఎలా వస్తుంది? గనుల్లో నుండి బంగారం వచ్చినట్టుగా సుగుణాలన్నీ భగవంతుడి నుండే మనకు వస్తాయి, భగవద్ ఆరాధనతో వస్తాయి. అంటే భగవంతుని ఏం కోరుకోవాలి మనం? ప్రాపంచిక విషయాలు కాదు, పవిత్రమైనటువంటి గుణాలు మనకి ఇవ్వాలి స్వామి. నేను గుణభరితుడు కావాలి, ధనం కాదు నాకు కావాల్సిన, గుణభరితుడు కావాలి. నేను మంచి గుణాన్ని ప్రసాదించు తండ్రి అని భగవంతుని వేడుకోవాలి. భక్త ద్రోహికి ఆశ్రయం ఎందునో లభించదు అన్నారు.
నిజంగా భక్తుడిని ఎవరైనా హింసిస్తే, భక్తుడికి ఏదైనా ద్రోహం చేస్తే వాడు అధపాతాళ లోకానికి వెళ్ళిపోతాడు, నరకాన్ని అనుభవిస్తాడు. వాడికి భగవంతుడు అనుగ్రహం ఉండదు, భగవంతుడు రక్షించడు ఎంతటి వాడైనా. దానికి ఉదాహరణ అంబరీషోపాఖ్యానం. ఈ కథలో విషయాలు తెలుస్తుంది. శరీర భ్రాంతి వీడి తన సంతతిని, చుట్టాలను వదిలేసి, సంపదలను, సంసారాన్ని వదిలి ఇక్కడ వదలటము అంటే దాని యందు మమకారము, అహంకారము లేకుండా ఉండి, నన్ను తప్ప దేనిని తెలియని భక్తుణ్ణి నేను విడవను అన్నారు. వాని వెంటనే జంటనే ఉంటానన్నాడు భగవంతుడు. ఇదే మాట మన సాయి భగవానుడు కూడా అన్నాడు. అడవిలోనున్నను, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గట్టు మీదనున్న, నట్టేటనున్నను, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అన్నారు. ఇది మన అందరికీ ఇచ్చినటువంటి అభయం అండి. అడవిలోనున్న, ఏమంటే మేము అడిగిపోయే పని లేదే అని అనుకోవద్దు. అజ్ఞానమే అడవి. అజ్ఞానంలో ఉండి మనం ఏం చేయాలో దిశలు, మన దశ ఏంటో తెలియదు, ఏ దిశకు పోవాలో తెలియదు. ఇదే అడవిలో ఉన్నటువంటి అది. ఆకాశముననున్న, మన కర్తవ్యములు తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా బయటగా ఉండటం. పట్టణముననున్న, అట్లనే ఆకాశముననున్న అంటే మీరు ఏరోప్లేన్ లో, విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆకాశం మీదనే వెళ్తారు కదండి. అక్కడ కూడా ఏం ప్రమాదం జరగకుండా అటువంటి ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి స్వామి. ఓసారి విమానంలో అందరూ ప్రయాణం చేస్తున్నారు. పుట్టపర్తి నుంచి కూడా ఇంటికి పోతున్నటువంటి ఒక భక్తురాలు కూడా ఉంది అందులో. సడన్ గా అక్కడ ఉన్నటువంటిది ఇంజిన్ లో ట్రబుల్ వచ్చింది. ఎదురుగా మహాపర్వతాలు అడ్డొస్తున్నాయి. ఈ విమానం కింద నడుస్తుంది. ఇలా నడిస్తే ఆ కొండకు ఢీకొని విమానం ముక్కలైపోతుంది. విమానం పైకి రైజ్ కావటం లేదు. ఇక డ్రైవరు, అమ్మా ఇక్కడ ఎవరన్నా భక్తులు ఉంటే భగవంతుడిని ప్రార్థించండి, ఈ విమానం ఈ కొండకు ఢీకొంటుంది, విమానం పైకి ఎగరటం లేదు అని అన్నాడు. అంటే ఆ పుట్టపర్తి నుంచి వచ్చినటువంటి భక్తురాలు, తండ్రి ఇంతమందిని, ఎన్నో మందిని నువ్వు కాపాడుతున్నావు, ఈ భక్తులందరిది, మీ బిడ్డల్ని కాపాడుతండ్రి, సాయిరామ్ నీ దయ, సాయిరామ్ నీ దయ, సాయిరామ్ నీ దయ నండి. అంతే, ఈ విమానం పైకి వెళ్ళింది, ఇంజన్ పనిచేసింది. అట్లనే అడవిలోనున్నను, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గట్టు మీదనున్న, నట్టేటనున్నను. గట్టు మీద ఉన్నాడు కానీ ప్రమాదవశాత్తు కాలు జారితే కింద పడే సమయంలో ఆపుతాడు స్వామి. నట్టేట్లో కుట్టుకుపోతుంటే పైకి తీసుకొస్తాడు. మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అన్నారు. ఇవన్నీ మన స్వామి చేశాడు. అందుకనే స్వామి సామాన్యుడు కాదు, మానవమాత్రుడు కాదు, లీలామానుష విగ్రహుడు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. మనకు మన పూర్వ సుకృతం ప్రకారము స్వామి మన మధ్యలో నడయాడారు.
మనకు దర్శనం ఇచ్చాడు, స్పర్శన ఇచ్చాడు, సంభాషణ ఇచ్చాడు, బోధ చేశాడు. మనకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. మనం ఒకందుకు కోరుకున్నాము, ఆయన దాన్ని పోనీలే పిల్లలు చాక్లెట్ అడిగారు, చాక్లెట్ ఇస్తేనన్నా ఉన్నాను కాస్త కూర్చుంటారో స్థిమితంగా అనే ఉద్దేశంతో తల్లి ఏ విధంగా చాక్లెట్ ఇస్తుందో, కోరికలు అనే చాక్లెట్లు మనకిచ్చి స్థిమితంగా కూర్చోబెట్టి ఈ బోధలంతా ప్రేమ అంటే ఎట్లా, సేవ అంటే ఎట్లా, విద్య అంటే ఎట్లా, ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఇన్ని ప్రబోధలన్నీ చేశాడండి స్వామి. ఒకానొక సమయంలో కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తాడు, ఉద్ధవా, తపస్సు, జ్ఞానము, వైరాగ్యము, యోగము, దానము, ధర్మము, వ్రతము, తీర్థ సేవనము, వీటి వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో అట్టి ఫలితాన్ని నా భక్తులు అనాయాసంగా నా నుండి పొందుతాడయ్యా అన్నారు. కాబట్టి ప్రేమ అంటే భక్తి ఏనండి. ప్రేమ అంటే విషయ ప్రేమ కాదు. స్వామి చెప్పిన ప్రేమంతా విషయ ప్రేమ కాదు, ఆత్మానురక్తి, భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి అన్నారు. అయితే స్వామి అంటున్నారు ఇప్పుడు, దానము గాని, యజ్ఞ సముదాయము గాని, తపంబు గాని, విజ్ఞానము గాని, వైదిక సనాతన ధర్మము గాని, సత్య సంధానము గాని, పావన విధానము గాని, మరేది అయినను గాని ప్రేమతో సరిగాదు విచారణ చేస్తూ అన్నారు. ప్రేమకు సమం కాదయ్యా ఇవి. ప్రేమ అంటే టీవీలో చూసే ప్రేమ కాదు, ఐ లవ్ కాదు. ఆ భగవత్ స్వరూపాన్ని ప్రేమిస్తూ పరాకాష్ఠత చెంది పరమ ప్రేమతో అందరిలో అంతటా ఆ భగవత్ తత్వాన్ని అనుభవించేటువంటి దాన్ని ప్రేమ అని అంటారు. దాన్ని అందుకని భక్తులకు మత ప్రసక్తి లేదండి. మత ప్రసక్తి లేదు. ఏ మతమైనా, ఏ కులమైనా భక్తి ఉంటే చాలు, భగవంతుడు రక్షిస్తాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఏ ఏ పరతత్వము ఇంద్రియాలకు, మనోబుద్ధులకు అతీతమో అట్టి దానిని, అట్టి పరతత్వమును పరమ భక్తి సాధనతో అనుభవించగలరో. మరి కలియుగంలో మనకు అంతకన్నా శక్తి లేదండి. యజ్ఞయాగాదులు ఏం చేస్తాం, తపస్సు ఏం చేస్తాం, దానం ఏం చేస్తామండి. ఇవన్నీ కాదు, భక్తి చాలు అని అన్నారు. దేహాత్మభావము నశించుటయే. దేహాత్మభావము అంటే దేహమే ఆత్మ, నేను అనేటువంటి భావం నశించనిదే నిర్గుణ బ్రహ్మోపస్థితి లభించదు అన్నారు. బ్రహ్మోపస్థితి ఎలా లభిస్తుందంటే, నేను దేహం అని అనుకుంటే ఎలా లభిస్తుంది? అయితే పురాణాల్లో భగవంతుడు కేవలం బ్రహ్మము, నిర్గుణుడు, నిర్వికారుడు, అద్వితీయుడైనటువంటి బ్రహ్మాన్ని ఈ పురాణాల్లో ఎలా చెప్పారంటే, చిత్ స్వరూపుడైన, జగత్ కారుణ్యమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రేమ స్వరూపుడుగా, సౌందర్య మాధుర్య నికేతనుడుగా, అశేష కళ్యాణ గుణ సమన్వితుడుగా బోధిస్తూ వచ్చారు. ఇది సగుణ బ్రహ్మోపాసన అంటారు. కర్మోపాసన మొట్టమొదటిది. జ్ఞానం, ఇది ఉపనిషత్ యుగంలో జ్ఞానోపాసన వచ్చింది. కలియుగంలో ప్రేమ ఉపాసన వచ్చింది.
ఇది అంటే సగుణోపాసన వచ్చింది. ఉపనిషత్తు యుగంలో నిర్గుణోపాసన వస్తే, కలియుగంలో సగుణోపాసన వచ్చింది. అదనమాట. జ్ఞాన మార్గంలో అవ్యక్త నిర్గుణ బ్రహ్మ ఉపాసన దేహాభిమానములు జీవునకు మిక్కిలి కష్టము. అంటే జ్ఞాన మార్గంలో అవ్యక్త నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేయాలంటే దేహంతో అభిమానం ఉన్న వాళ్ళకు సాధ్యం కాదు. దేహమా ఆత్మ అనే భావం ఇది నశిస్తేనే కదా నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేసేది. కనుక మరి వీళ్ళని వదిలిపెట్టడమా, నువ్వు దేనికి పనికిరావు పో అని పంపించడమా కాదు. ప్రేమమైనటువంటి ఆ భగవంతుడు సర్వమానవులను ఉద్ధరించడానికి కోసం సులభోపాయమైనటువంటి సగుణోపాసన భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టారు. దానిని ప్రోత్సహించి విస్తారం చేసి విపులీకరించినటువంటిది పురాణాలు. పురాణం అంటే చూడండి, పురాణములు రాసింది కూడా వ్యాసుడే. ఈ వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాల్లో రాశాడు. మరి అన్నీ ఆయనే రాశాడు. వేదాలను వర్గీకరించాడు. మరి ఇన్ని చేస్తున్నటువంటి వాడు ఈ భక్తి మార్గాన్ని ఎందుకు విపులీకరించి చెప్పారు? మందమతులు అంటే శరీర భావన కలిగిన వాళ్లకు ఉపయోగపడుతుంది. శంకరాచార్యుల వారు ఆయన ఎంత అద్వైత స్థాపకుడో అందరికీ తెలుసు. అలాంటి అద్వైత స్థాపనాచార్యుడైనటువంటి శంకర దేశికేంద్రుడు భక్తి భావంతో అనేకమైనటువంటి రచనలు రాశాడు. ఎందుకు రాశాడు? ముందర దీంతో ఈ సగుణోపాసనతో నిర్గుణోపాసన పొందొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అది చేశారు. పురాణం అంటే ఒక యాత్రకు పోతున్నాము, గుడికి పోతున్నాము, నడిచేవాడు నడుస్తాడు, పరిగెత్తేవాడు పరిగెత్తాడు. పిల్లల్లో వాడి సత్తా ఉంది. పాపం నడవలేని వాడు, పరిగెత్తలేని చిన్న పిల్లవాడు ఉన్నా అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఎత్తుకుంటారు, ఎత్తుకొని తీసుకెళ్తారు. ఆ ఎత్తుకొని తీసుకెళ్ళే లాంటిదే ఈ భక్తి మార్గం. భగవంతుడు భక్తుని స్థాయికి వచ్చి ఉద్ధరిస్తాడు. అది ఎత్తుకోవడం. మరి తల్లి ఆ పిల్ల మీద ఉన్నటువంటి, ఆ బిడ్డ మీద ఉన్నటువంటి మమకారంతో వంగి, ఆ బిడ్డ స్థాయికి వంగి ఆ బిడ్డను పైకి ఎత్తుకుంటుంది. అదండి, అది భక్తి మార్గం లాంటిది. ఒకసారి ఇట్నే స్వామికి కూడా జరిగింది. చిన్న పిల్లను ఎత్తుకొని ఉంది తల్లి. స్వామి అక్కడికి వచ్చారు. స్వామికి నమస్కరించడానికి వంగింది. స్వామి ఆ పిల్లని తీసుకున్నాడు. ఎంత అదృష్టమో చూడండి. ఆ పిల్లని తీసుకొని ఆమెకు పాద నమస్కారం ఇచ్చాడు. పాద నమస్కారం ఇవ్వగానే మళ్ళీ ఆ పిల్ల ఆమెకు ఇచ్చాడు. అంటే అది భక్తి తాత్పర్యం. దేనితోనూ బంధన చేయలేము, కానీ భక్తితో భగవంతుని కట్టేయచ్చని అన్నారు, కదలకుండా చేయొచ్చు అన్నారు. అంటే ఏమయ్యా, మరి భగవంతుడు శక్తివంతుడా, భక్తి శక్తివంతుడా అంటే కొంత మహానుభావుడు భక్తే గొప్పదని అన్నారు. భక్తి వల్లనే భగవంతుడి యొక్క ఉనికితో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. భగవంతుడు ఉన్నాడని బహుళ ప్రచారం చేసినటువంటి దురంధరులు ఎవరయ్యా అంటే భక్తి కలిగినటువంటి మహానుభావులే. వాళ్ళే భగవంతుని యొక్క ఉనికిని, భగవత్ యొక్క తత్వాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. పురాణముల్లో సగుణోపాసన బోధించే ఇవే. దానివల్ల చిత్తైకాగ్రత సాధించి సౌరంభికా న్యాయమున, ఈ సగుణోపాసన అనేది సౌరంభికా న్యాయమున బ్రహ్మపదాన్ని చేరుస్తుంది అన్నారు. న్యాయాలు ఉంటాయి. మార్జాల కిశోర న్యాయం,
కర్కట మర్కట కిశోర న్యాయం. అట్లానే సౌరంభికా న్యాయము అంటే బాగా ఎండేస్తుంది, ప్రయాణం చేస్తున్నాం, దప్పిక అవుతుంది, ఎక్కడ జలాశయం ఉందో అని ఎత్తుక్కుంటున్నాం. ఎత్తుకుంటే ఎండమావులు ముందర కనపడుతుంది. అదే అక్కడ నీళ్లు ఉన్నాయని పరిగెత్తాం, అక్కడ నీళ్లు ఉండవు. ఇంకొంచెం దూరం పోతుంది, మరి అక్కడ నీళ్లు ఉన్నాయని పరిగెత్తాం, అక్కడ నీళ్ళు లేవు. ఇంకో చోట పరిగెత్తుతుంటే అక్కడ జలాశయం కనపడుతుంది. అంటే ఈ ఎండమావులు నీకేం చేస్తున్నాయో తెలుసునా? నిన్ను పరిగెత్తింపజేసిన జలాశయాన్ని నీకు దక్కేటట్టు చేస్తున్నాయి, చూసారా? అంటే అంత కష్టం కూడా ఈ సుఖానికి. ఆ భ్రాంతి కూడా నీకు కనువిప్పుకే, నీవు పొందవలసిన దాన్ని పొందటానికే. అందుకని సౌరంభికా న్యాయము అంటే ఎండమావులు దప్పికొన్న వాడికి బహుదూరం ఈడ్చుకొని పోయి జలాశయమును చూపించినట్టుగా సగుణోపాసన నిర్గుణోపాసన పుట్టుగా చేస్తుంది. సగుణోపాసన నిర్గుణోపాసనకు సోపానము, మెట్లు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలి. సరే, రోడ్డు వేశారు కాబట్టి రోడ్డు మీద వెళ్తున్నాము. అయినా నడిచేవాళ్ళు నడుస్తున్నారు, అంత కూడా నడిచిపోయి కొండెక్కేవాళ్ళు ఇప్పుడు ఎక్కుతూనే ఉన్నారు. అమాంతం ఎగిరి కొండ మీద నిలబడగలవా? అది జ్ఞాన మార్గం అండి. అది చాలా కష్టం. ఈ మెట్లెక్కి నిదానంగా అక్కడికి స్వామి దగ్గరికి చేరటం అనేది భక్తి మార్గం. ఇది సగుణోపాసన, ఎగిరి వెళ్ళటం అనేది నిర్గుణోపాసన. ఇప్పుడు మనకు బాగా అర్థమైంది. కనుక వీటిని బట్టి ధర్మార్థ కామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా. ఈ పురుషార్థాన్ని ఎలా సాధించాలి అంటే ఇది కూడా క్రమాచరణే. ధర్మంతో అర్థాన్ని నియంత్రించి అదుపులోనికి తీసుకొని ఈ కోరికలు, కామం అనే కోరికలు, అన్ని కోరికలు వదిలిపెట్టి మోక్షం వైపు పరిగెత్తటం అనేటువంటి ఇది క్రమాచరణే. ఈ విధంగా ఈ క్రమాచరణతోనే చతుర్విధ పురుషార్థాలు వెలసినాయి. వీటిని సాధించటం అనేది పురుషార్థం. ఇది 10వ ప్రకరణ అయిపోయింది. 11వ ప్రకరణ అయిపోయిందండి. ఇక 12వ ప్రకరణ. ఈ 12వ ప్రకరణలో గుడి యొక్క ప్రాధాన్యత గురించి చెప్పారు స్వామి. మానవుని స్వస్థానము పరమాత్మయే, ఒకటే గుర్తుపెట్టుకోండి. మానవుని యొక్క స్వస్థానము పరమాత్మ స్వరూపమే. గుడి ఎంత పవిత్రంగా ఉంటుందో గుండె అంత నిర్మలంగా ఉంటుంది అని చెప్పారు. అంటే ఊళ్ళో ఉన్నటువంటి గుడి మానవుడి యొక్క ప్రవర్తనను తెలియజేస్తుంది. ప్రాచీనులు దైవ మందిరాలను విజ్ఞాన మందిరాలుగా భావించేవారు. అర్థవంతమైనటువంటి సేవల చేత పరమార్థాన్ని పొందేవారు. దేవాలయాలు పరమ సంస్కృతికి ఒక పాఠశాల. గుడి పవిత్రతను బట్టే గుండె నిర్మలంగా ఉంటుంది అని భావించేవాడు పూర్వులు. ఊరి అందున్నటువంటి గుడి గోపురాలే ఊరి ప్రజలకు, ఆ ప్రజల యొక్క నిర్మలత్వానికి, పవిత్రతకు నిదర్శనము అనుకునేవాడు. గుడి పవిత్రత బట్టి ప్రజలు పాపభీతి కలిగి సద్వర్తన కలిగి ఉన్నారని భావించేవాళ్ళు. దేవాలయాలన్నీ దైవం ఆత్మదేవుణ్ణి గుర్తు చేస్తాయి. దేహో దేవాలయ ప్రోక్తో, దేవాలయానికి పోతే ఈ దేహమే దేవాలయము అనేటువంటి స్ఫురణకు రావాలి. కానీ మొట్టమొదటి స్వామిని చూడటాన్న ఆదుర్తతో మరి క్యూలో వెళ్తాము, స్వామి దర్శనం చేసుకుంటాం, మనం తిరిగి వస్తాం.
తిరిగి వచ్చిన తర్వాత పెద్దలు అంటారు, కాసేపు కూర్చోవయ్యా అంటారు. కాసేపు కూర్చుంటే తప్ప మళ్ళీ ప్రొసీడ్ కావద్దు అన్నాను. ఈ కాసేపు కూర్చొని ఏం చేయాలా? ఎందుకు కూర్చోవడం? అంటే దేహో దేవాలయ ప్రోక్తో, ఈ దేహమే దేవాలయం కదా. జీవో దేవ సనాతన. ఆ ఆ దేవుడు, ఈ గుడిలో ఉన్న ఆ దేవుడే నా హృదయంలో ఉన్నటువంటి జీవుడు నేనే. ఈ యొక్క స్మరణ మనకు కలగటానికి ఇది ఒక సాంప్రదాయ సిద్ధంగా, ఒక అలవాటుగా పెద్దలు నిర్దేశించి చెప్పారు దేవాలయంలో. ఇదనమాట. దేవాలయాలు, దివ్య జ్ఞాన మందిరాలు, ఆత్మోపదేశ ఆలయాలు, గ్రామాల్లో అట్టి దేవాలయాలు ఇప్పుడు కొన్ని చోట్లలో ఏ విధంగా తయారైనవి అంటే, చెట్ల పేకలతో, బొగ్గు గీతలతో, చదరంగపు ఆటలతో కలి పురుషుని యొక్క విహారం జరుగుతుంది. విహార స్థలంలాగా తయారైంది. నిజమేనండి. పల్లెటూరులో ఓ గుడి ఉంటే సెంటర్‌లో, ఆ గుడిలో కూరగాయలు పెట్టుకొని అమ్ముతారు. ఆ గుడిలోనే పులిజూదం ఆడుతారు. చెట్ల పేక ఆడతారు. ఇది వాస్తవం. స్వామి చెప్పిందంతా కూడా జరిగేది. అయితే ఇప్పుడిప్పుడు కాస్త తెలుసుకొని దాన్ని జాగ్రత్త పడుతున్నారు. ఇది ధర్మ విరుద్ధమయ్యే అట్లా ఉండటం. దేవాలయ పవిత్రత యొక్క బాధ్యతను గ్రామాధికారులు తీసుకోవాలి. ధర్మకర్తలైతే ధర్మకర్తలు తీసుకోవాలి. భక్త శ్రేష్ఠులు తీసుకోవాలి. ఈ బాధ్యత తీసుకొని దేవాలయం యొక్క పవిత్రతను కాపాడాలి. ఈశ్వర సేవానందంతో వాళ్ళు ధన్యత చెందాలి. అప్పుడే మానవుల్లో మాధవత్వం ప్రకాశిస్తుంది అని చెప్పారు స్వామి. ఇంకా స్వామి చెప్తున్నారు, గోపురాలు మానవునికి ఊర్ధ్వగతిని కలిగిస్తాయి. గోపుర నిర్మాణం ఎందుకు ఇదంతా డబ్బు దండగా అంటారు స్టైలిష్ గా కొంతమంది. బాహ్య కార్యకలాపాలను సత్యమును మరిచి దారి తప్పుతున్నటువంటి పాంధులకు ఈ శరీర వ్యామోహబద్ధుడవై అహంకారవి కాకూడదు. అశాశ్వత అసత్య అనిత్య భౌతిక సుఖాలకు బానిసవై నీ స్వరూపమైన జన్మ హక్కైనటువంటి సత్య నిత్య నిర్మల నిస్వార్థమైన పరమాత్మని మర్చిపోయావయ్యా. అందువల్ల నీకు సుఖం లేదు, సమాజానికి సుఖం లేదు. మిథ్యా ప్రపంచ మోహితుడవై నీవు ఇలా చేస్తున్నావు కాబట్టి ఈ మిథ్యా ప్రపంచ మోహితుడు కావద్దు. నిత్యమైనటువంటి పరమాత్మను నమ్మి ఆ వెలుగులో నడుచుకో. జీవితం శాంతికి ఇదే మార్గము, ఇదే ధర్మము. రా 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 అని పిలుస్తున్నటువంటి గోపాలదేవుడు ఎత్తిన హస్తము వలె గోపురాలు దర్శనమిస్తున్నాయి మనకు. ఎట్లా ఊర్లో ఉన్నటువంటి భవనాల కన్నా ఎత్తుగా ఈ గోపురాలు ఉండటం ఉంది. అదే గోపురం యొక్క ఇది. గోపుర నిర్మాణము మానవుని అధో దృష్టిని తొలగించి ఊర్ధ్వ దృష్టిని కలిగిస్తుంది. అధో దృష్టి అంటే స్వార్థ స్వప్రయోజనము. ఊర్ధ్వ దృష్టి అంటే త్యాగము, యోగము. ఇదే ఊర్ధ్వ దృష్టి. ఇదేనండి గోపుర నిర్మాణంలో అంతరార్థం, పరమార్థం. అందులో ఉన్నటువంటి అఖండ జ్యోతి జీవన జ్యోతికి శరణ్యము అన్నారు. అఖండ జ్యోతి స్వరూపుని స్మరింపజేసే గుర్తు అది. కలి ప్రభావమును ఎదుర్కొన నిలిచినటువంటి నామ పతాకము అది. మందిర గోపురాలకు వందనం చేయాలి అన్నారు. గోపురం చూడగానే గోపురానికి ముందర నమస్కారం చేయాలి అన్నారు. దైవ మందిరాలు ప్రశాంత మందిరాలై సంతోష సదనములై రూపొందాలి అన్నారు స్వామి. మానవ జీవిత గమ్యమే బ్రహ్మ సాక్షాత్కారము. మనం
జన్మించింది దేనికి? తినటానికా? తిరగటానికా? ఈ ఇవన్నీ లోడింగ్, అన్‌లోడింగ్, లోడింగ్, అన్‌లోడింగ్. ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛా విహారానికే? కాదు, కాదు. మానవ జీవితం ఏంటి? పొందవలసిన స్థానం ఏంటి? మరి మనం చేసేటువంటి కేవలం పశుపక్ష మృగాదుల వలె తిని, తాగి, నిద్రించి, భోగభాగ్యాలను అనుభవించి కడకు మరణించుట మానవ జీవితాశయం కాదు, కాదు. మానవ జీవిత గమ్యము బ్రహ్మ సాక్షాత్కారము అని అన్నారు. దానిని పొందలేనిదే శాంతి పొందలేడు. శాంతి ఉండాలంటే ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉండాలి. ప్రపంచ వస్తు జాలములతో సుఖశాంతులు ఎంత మాత్రం రావు. ఎంత ప్రయత్నించినా అయితే ఏదో కొంత సుఖం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ శాంతి ఎప్పుడు ఉండదు. ఆ సుఖం కూడా క్షణికం, మళ్ళీ వెకటం. తీపి తిందామా, తీగా ఉంటుంది వెంపర్లాడి. మరి ఎన్ని తింటావు? మళ్ళీ వద్దు, మళ్ళీ హాట్ కావాలి. హాట్ తిన్నావా, అది వద్దంటాం. అనుభవించాలనేటువంటి ఆదుర్ద, అనుభవించలేనటువంటి అసమర్థత. ఎందుకంటే ఈ వస్తువులలో, ప్రాపంచిక వస్తువులలో టేస్ట్ లేదు. ఇదంతా టైం వేస్టే. మనస్సు స్వస్వరూపమైనటువంటి సర్వాధిష్టానమైన మూల కారణమైన సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఈ పరమాత్మను పొందకుండా ఎక్కడో ఇంకేదో చేస్తే శాంతి ఉంటుంది అనుకోవటం ఉత్త భ్రమ అన్నారు స్వామి. భగవద్ విస్మరణమే నిజమైన మరణము అన్నారు. భగవంతుణ్ణి మర్చిపోవటమే మరణం. వాడు డెడ్ బాడీతో సమానం. పరమేశ్వర తత్వాన్ని మరచుటే మరణము. పరమేశ్వర భక్తి విశ్వాసములు లేకపోతే ప్రాపంచిక జీవనమంతా హేయమైనది. ఇట్టి విజ్ఞానాన్ని రవంత అయినా పొందక కోరికలతో తరలిపోయేటువంటి వాడు మందభాగ్యుడయ్యా. కాబట్టి మన స్వస్వరూపం, మన యొక్క అసలైన స్వరూపము, మూలాధారమైనటువంటి సుఖ నిదానము ఆ పరమాత్మయే. కానీ ఇప్పుడు మానవుడు దీనిని విస్మరించుతున్నారు అన్నారు స్వామి. పరమాత్మ పరాయివాడైపోయాడు. ప్రపంచం దగ్గర బంధువైంది మనకు. ఇంకా పరమాత్మ స్ఫురణ ఎలా వస్తుంది? ఈ మనస్సు బాహ్యంలోనే సంచరిస్తుంది, కానీ అంతర్గతంగా లోపల ఎందుకు సంచరిస్తుంది? ఎందుకు అన్వేషిస్తుంది? కాబట్టి వీటిని కాస్త గుర్తు చేయటానికి ఈ ఆలయాలు వచ్చినాయి. పరమేశ్వరాశ్రయంలో ఆనందానుభూతి లేక దైవభక్తి అంటే, దైవ మందిరాలంటే, మహనీయులంటే, పుణ్య నదీ స్థానాలంటే వీళ్ళంతా గులాలు పడతారు. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే గుళ్ళు ఎక్కువైపోయినాయి, చందాలు ఎక్కువైపోయినాయి, గుళ్ళు కట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇదంతా భక్తి తాత్పర్యం అంటారా? మందిరం కట్టిన తర్వాత మందిరంలో కార్యకలాపాలు సన్నగిల్లి ఏదో గంట భయం చేసుకొని తర్వాత తాళాలు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దానికండి ఈ మందిరాలు కట్టుకునేది. అందులో భజన కూడా లిమిటేషన్, ఆదివారం, గురువారం. దానికోసమా రోజు ఒక గంట సేపు వచ్చి భజన చేయలేవు? అర్చన చేసేటప్పుడు కాస్త స్వామి అనుగ్రహం కోసం అక్కడ కాసేపు నిలబడలేవు? ఇవన్నీ ఏం లేకుండా కేవలం మందిరాలు కట్టాలనే ఉబలాటము. అక్కడ మహానుభావుడు ఉంటే ఆయన ఏం చెప్తాడో అక్కడికి పరిగెత్తడం, ఇక్కడ పరిగెత్తడం. ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యం, పుష్కరాల్లో స్నానం చేస్తే 1000 రెట్లు పుణ్యం.
ఈ విధంగా వెంపర్లాటమే గాని మానవుని యొక్క స్వస్థానము పరమాత్మని గుర్తించక ఆ స్థానాన్ని ఆశ్రయించకుండా శాంతి కావాలంటే ఎలా శాంతి? తీర్థాలు సేవిస్తున్నాం, యాత్రలకు వెళ్తున్నాం, మహనీయులను దర్శిస్తున్నాం, మహత్ గ్రంథాలను చదువుతున్నాం. ఏం లాభం? మనకు శాంతి లోపల కరువైపోయింది కదా. కాబట్టి శాంతిని పొందాలంటే ఆచరణాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక అనుష్ఠానము చాలా అవసరము. అట్టి అనుష్ఠానానికి దోహదం కలిగించేదే మందిరాలు, మందిర దర్శనాలు. ఇదండి మనం. మరి పొద్దుగుతుంది, తెల్లవారుతుంది, తెల్లవారితే కాంచనవాంఛ. తెల్లవారిందంటే డబ్బు మీద కోరిక, బంగారం మీద కోరిక అంటే డబ్బు మీద కోరిక అని అర్థం. పొద్దుగుంకితే కామినీ వాంఛ, స్త్రీ వాంఛ. ఇదే నా జీవిత ఆదర్శము కాదు కాదు. మానవుడు దినానికి తన అమూల్యమైనటువంటి జీవితంలో ఆయుష్ను కోల్పోతూ మృత్యు ముఖంలోనికి సమీపిస్తున్నాడు. ఈ ఆలోచన మనకుండదు. ఎవరన్నా చనిపోతే అయ్యో చనిపోయాడే అంటామే కానీ మనకు కూడా ఈ గతి పడుతుంది అనేటువంటి యొక్క ఆలోచన ఉండదు. ఇదే మాయ, ఇదే భ్రమ, ఇదే చిత్త చాంచల్యము. వీటిని అరికట్టడానికి దోహదం చేసే దేవాలయాలు. దేవాలయాల్లో ప్రతిరోజు సాయంకాలం భజన చేస్తారు. వైకుంఠ ఏకాదశి అప్పుడు ఏకాహం చేస్తారు. మరి అదే ఒక ఇంట్లో చేస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది. దేవాలయాలు అందరూ వస్తారు. అక్కడ సమైక్యత వర్ధిల్లుతుంది. అక్కడ చిన్న పెద్ద తేడా ఉండదు. ధనవంతుడు పేదవాడు ఉండదు. అందరూ చక్కగా నామం చేసుకుంటారు, ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది ఒక సాంప్రదాయం మనకు జీర్ణించిపోయిందండి దేవాలయాల్లో. భరత అంటే భగవద్గీత, భరత అంటే భగవద్గీత గల దేశమే భారతదేశం అన్నారు. పాశ్చాత్య వీళ్ళు ప్రాపంచిక రహస్యాలు కనుక్కున్నారు సైంటిస్టులు. త్యాగం వాళ్ళు అలా ఉంటే, ఆ విధంగా త్యాగం చేస్తే భారతీయులు ప్రపంచ మూల కారణమైనటువంటి పరతత్వ ఆవిష్కరణ ఎందు మహాత్యాగం చేసి శాశ్వతమైనటువంటి యొక్క ఆనందాన్ని కనుక్కున్నారు. భారతీయుల త్యాగం శాశ్వత విషయానికి మూల కారణం. అది విజ్ఞాన చర్య, అదే తపస్సు అన్నారు. పాశ్చాత్యులు త్యాగం క్షణికం, ప్రాపంచిక విషయాలకు. ఇది అజ్ఞాన చర్య, తమస్సు అని అన్నారు. మానవుల నిరాశ, నిరుత్సాహ, అశాంతులకు కారణం ఏంటంటారు? ఇప్పుడు మనం బయటికి పోవడానికి భయపడుతున్నాం, ఆత్మీయులతో మాట్లాడటానికి భయపడుతున్నాం, ఆత్మీయులు ఇంటికి వస్తానంటే వద్దంటున్నాము, కొన్ని నువ్వు రావయ్యా అంటే నేను రానంటున్నాం. ఏంటి దాగుడు మూతలు? ఏంటి హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధం ఏంటి? దీనికి కారణం ఏంటి? మానవుని యొక్క ప్రవృత్తిని బట్టి ప్రకృతి విజృంభణ జరుగుతుంది. కాబట్టి మానవుల్లో ఉన్నటువంటి ధర్మం నశించటం వల్లనే, అధర్మం పెంచి పెరగటం వల్లనే ప్రకృతి విజృంభించి ఉప్పెనల రూపంలో, తుఫాన్ల రూపంలో, పిడుగుల రూపంలో, వ్యాధుల రూపంలో విజృంభిస్తుంది ఈ ప్రకృతి. ఇదేనా? కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మరి అందరం భగవన్నామ స్మరణ అందరూ ఈ కరోనా సమయంలో బాగా పెంపొందించారు.
పూజలు పునస్కారాలు అంతా బాగా చేస్తున్నారు. కాబట్టి విషయ వాసనలే, ఈ విషయ వాసనలే మనకు, మన మనస్సుకు తెర. ఇది మన ఆత్మ ప్రకాశాన్ని కప్పుతుంది. ఎట్లయితే మేఘాలు సూర్యుడికి అడ్డం వచ్చేసి సూర్య తేజస్సును మరుగు చేసి, అంటే అది క్షణికమే కావచ్చు, ఆ క్షణంలో మనకు సూర్యుడు కనపడ్డు, ఆయన ప్రకాశం మనకు కనపడు, అది పోతే మళ్ళీ సూర్యుడు బాగానే కనపడతాడు. అట్లనే మానవ హృదయంలో కప్పి ఉన్నటువంటి విషయ వాంఛనలు అనేటువంటి తెరలను తొలగించలే. ఈ తొలగించుకోవటానికి, దానికోసం మనకు మనముగా పునరాలోచన చేయటానికి దేవాలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్నాము. అందుకని దేవాలయాలు తరుణోపాయము. మానవుడికి అతి ముఖ్య తరుణోపాయం ఏంటి అంటే భగవన్నామస్మరణే. అట్టి భగవన్నామస్మరణ స్థానం ఏంటయ్యా? మందిరాలు, ఆలయ సందర్శనమే. మందిరాల్లోనే, ఆలయాల్లోనే ఆలయ సందర్శనమే. కలిలో నామస్మరణ ప్రధానమైనది. అజ్ఞానం అనేటువంటి పశుత్వాన్ని నశింపజేసి దుఃఖ నివృత్తిని చేసి ఆనంద ప్రాప్తిని కలిగించేది దేవాలయాలు. ఆనంద ప్రాప్తికి, భగవత్ స్మరణకు, భగవన్నామస్మరణకు మందిరాలు శరణ్యం అన్నారు స్వామి. వ్యాసులు వారు ఒకసారి అన్నారు, పరమ సుఖమైనటువంటి సులభమైనటువంటి భగవన్నామం ఉంది, స్మరించడానికి జిహ్వ ఉన్నది, నాలుక ఉన్నది, ఎలుగెత్తి కీర్తించుతూ కీర్తిస్తే దర్శనం ఇవ్వటానికి సుందరమైన సుందరమైన విగ్రహుడైనటువంటి భగవంతుడు ఆ గుళ్ళో ప్రతిష్ఠింపబడ్డాడు. ఈ నరులు దీన్ని వినియోగించుకోకుండా నరకంలో పట్టడానికి కారణం ఏంటబ్బా అనుకున్నాడు. తులసీదాస్ కూడా నిరంతరం ఈ మందిరంలోనే గడిపేవాడు. భగవన్నామాన్ని మరిచి దైవ మందిరాలను వదిలి అన్య మందిరాలకు పోవటం ఏంటయ్యా అంటే, ఇంట్లో ఉండేటువంటి యొక్క పంచభక్ష పరవాన్నాలను వదిలిపెట్టి పొరుగింటి పులినీళ్లు దానికోసం వెంపర్లాడిపోయినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు అవి దొరకలేదు కాబట్టి సమాసాలు పోవడానికి వెళ్తున్నాం మనం. ఇక్కడ కడుపు నిండా తింటే సమాసాలకు సంధి ఎక్కడ ఉంటుందండి? అన్నం నాకొద్దు, అదొద్దు, ఇదొద్దు, ఇదొద్దు, అదొద్దు అంటారు. తర్వాత చిరుతిండు తింటారు. పూజ్యులందరూ భగవన్నామ మందిరాలలోనే ధరించారు. ఉదాహరణకి గౌరాంగుడు జగన్నాథ మందిరంలో, జయదేవుడు రాధాకృష్ణ మందిరంలో, రామకృష్ణకు రాణి రాస్మని నిర్మించినటువంటి కాళీమాత దేవాలయంలో, వల్లభాచార్యుడు, తుకారాము, కబీరు, నానక్, మీరా, రాధ, రామానుజ, మధ్వాచార్య, శంకరాచార్య, నామదేవ, త్యాగరాజ ఇత్యాది మహాపురుషులందరూ కూడా దివ్య దర్శన ప్రాప్తి, దివ్య జ్ఞానమును ప్రసాదించినది ఏంటనుకున్నారు? దైవ మందిరాలే. నందనారునికి నిజ రూప దర్శనం చేసింది మందిరమే కదా. ఇక స్వామి చెప్తున్నారు, నామస్మరణ చేయుటే సాకార దర్శనం అన్నారు. ఈ నామస్మరణ చేయటం వల్లనే నీవు కోరుకున్నటువంటి రూపంలో ఆ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అంతే. ఆలయ పవిత్రతను భంగపరచడం నిజంగా అధర్మం. మందిరాలు, మఠాలు, స్మరణలు, పూజలు ఇత్యాదులు బాహ్య సాధనాలు.
సాధనాలు 2 రకాలుగా ఉన్నాయి. బాహ్య సాధనాలు, అంతః సాధనాలు. బాహ్య సాధనాలు ఏంటి అంటే గుళ్ళోకెళ్ళటం, మఠాలను దర్శించటం, భగవన్నామస్మరణ చేయటం, పూజలు చేయటం, ఇవన్నీ కూడా వ్రతాలు చేయటం, లిఖిత నామం చేసుకోవటం, తండులార్చన చేయటం, ఇవన్నీ కూడా బాహ్య సాధనలు అంటారు. ఇక అంతః సాధనలు ఉన్నాయి. ఏంటి? ధ్యానము, తపస్సు, మననము, ఇవి అంతః సాధన. ఇవి లేకపోతే విజ్ఞానము, తేజస్సు అనిపించడానికి సాధ్యం కాదన్నారు స్వామి. ఇంటి లోపల వెలుపల కూడా వెలుగు రావాలంటే తులసిదాసు ఏమన్నాడంటే, గడప మీద దీపం పెడితే చాలు, అది ఇంటి లోపల వెలుగునిస్తుంది, బయట కూడా వెలుగునిస్తుంది అన్నారు. అంటే ఊరికి గడప దీపం అనుకున్నారా? కాదు ఆయన చెప్పింది. నాలుకనే గడప మీద నామం అనేటువంటి దీపం పెడితే దాని యొక్క శాంతి తేజము వెలుపల అంటే సమాజానికి, లోపల మన యొక్క అంతఃకరణాలకు వీటిని వెలుగునిస్తుంది అని స్వామి చెప్పారు. అంటే పెద్దలు చెప్పే దాంట్లో పరమార్థాన్ని మనం గ్రహించాలండి. అది తర్వాత గడప దీపం పెడితే ఆరేటువంటి ప్రమాదం ఉంది. గాలికొచ్చి ఆరిపోతుంది. కానీ ఈ నాలుక మీద పెట్టినటువంటి నామం అనే దీపము ఆరేది కాదు. తనకు ప్రపంచానికి శాంతి తేజమును ప్రసాదిస్తుంది. ఆత్మ కళ్యాణమునకును, ప్రపంచ కళ్యాణమునకును హరి మందిరములు, హరినామములు పరమోపాయము అన్నారు స్వామి. నామస్మరణ చేయుటే ఒక స్వరూప దర్శనం అన్నారు. అనగా సాకార రూపం అవసరం. సాకార రూపంలోనే నువ్వు అలవాటు పడకపోతే, సాధన చేయలేకపోతే నిరాకారతతో నాకు అందుకునేటువంటి ప్రసక్తే లేదు. ఆనందంతో మైమర్చి ఈ భక్తితో తాదాప్యత, నువ్వే నేను స్వామి అనేటువంటి తాదాప్యతతో సాధన చేసే సాధనా స్థానాలు మందిరాలు. ఆత్మార్థమునకు అమోఘ సారము, ధర్మమునకు అమోఘ సారము ఈ మందిరాలు అని చెప్తూ స్వామి 12వ ప్రకరణము ముగించారు. సాయిరాం నీ దయ, సాయిరాం నీ దయ, సాయిరాం నీ దయ.